Hi everyone, welcome to Mikosam Health and Education channel. Today topic is after BPC entrance exams. BPC తర్వాత మీరు రాయవలసిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వీటి గురించి పూర్తి డీటెయిల్ చెప్పబోతున్నాను. ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నానంటే చాలా మంది BPC అయిపోయిన తర్వాత మెడిసిన్స్ ప్రధానంగా మెయిన్ గోల్ పెట్టుకుంటారు. మెడిసిన్ అంటే ఓన్లీ నీట్ ఒకటే ఉంటుంది అని చెప్పి చాలా మంది నీట్ కోసమే ప్రిపేర్ అవుతారు. ఒకసారి రాస్తారు, అందులో రాలేదా మళ్ళీ లాంగ్ టర్మ్ 2 years 3 years 4 years అయినా ఒక్కొక్కసారి ఇలాగే చేస్తూ ఉంటారు. బట్ ఇది చాలా పెద్ద మిస్టేక్ అండి. అలా చేయాల్సిన అవసరం లేదు. మీరు మెడిసిన్ ఫీల్డ్లో డాక్టర్ అవ్వాలి అని అనుకుంటే, లేదు రీసెర్చ్ ఫీల్డ్లో అయినా సరే, వేరే కోర్సెస్ అయినా సరే, మీకు నచ్చిన డిపార్ట్మెంట్లో వెళ్ళాలనుకుంటే నీట్ ఒక్కటే ఆప్షన్ కాదు. సో ఈ రోజు ఇంటర్ బైపీసీ తర్వాత మీకు చాలా ఆప్షన్స్ ఉంటుంది. టాప్ కాలేజెస్లో చేయాలంటే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. అది 100కి పైగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. బట్ వాటి గురించి కాకుండా మీకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి టాప్ 30 తీసుకున్నాను. ఆ టాప్ 30 గురించి ఈరోజు స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ దొరకడం చాలా రేర్. అండ్ ఒకే దాంట్లో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారంటే మీకు ఏదైతే మెడిసినా, మెడికలా, రీసెర్చా, పారామెడికలా, నర్సింగా, ఏ కోర్స్ కావాలంటే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మీకు సీట్ వస్తుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది ఇండియాలో అన్ని స్టేట్ లో ఉంటుంది. చాలా మందికి తెలియదు ఏంటంటే నీట్ ఒకటే ఉంటుంది, తర్వాత స్టేట్ లో ఏంటంటే ఎంసెట్ ఇవి మాత్రమే ఉంటాయి అనుకుంటారు. కానీ ఇది కాదు. మీరు ఏ స్టేట్లో ఉన్నా అక్కడ వాళ్ళకి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడుతూ ఉంటారు. అదేవిధంగా చాలామంది ఏమనుకుంటారంటే తెలుగు స్టేట్లో ఉంటారు, అంటే వేరే స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ రాస్తే మనకు సీట్ వస్తుందా లేదా అని చెప్పి చాలామంది డైలమాలో ఉంటారు. బట్ అలా కాదండి. ఏ స్టేట్లో అయినా సరే మీకు 85% అనేది లోకల్ ఉంటుంది అండ్ 15% అనేది నాన్ లోకల్ కింద ఉంటుంది. సో మీరు తెలంగాణ నుంచి ఉండి ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ రాస్తే ఎంసెట్లో కూడా మీకు మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఏపీలో కూడా మీకు సీట్ వస్తుంది, 15% ఉంటుంది. అదేవిధంగా ఏపీ నుంచి తెలంగాణలో రాస్తే తెలంగాణలో కూడా మీకు 15% ఉంటుంది. అదేవిధంగా అన్ని స్టేట్లో ఇదే విధంగా రూల్ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. ఒకటే పెట్టుకుంటారు, నీట్, ఎయిమ్స్ లేదంటే ఎంసెట్ ఇలాంటి రాసుకుంటారు. అందులో సీట్ రాలేదంటే మళ్ళీ లాంగ్ టర్మ్. సో ఇలాంటి ఆప్షన్ పెట్టుకొని టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఈ టాప్ 30 ఎగ్జామ్స్ అనేది లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మీకు 10 కేటగిరీ కోర్సెస్ ఏదైతే ఉంటుందో, మెడిసిన్, రీసెర్చ్, నర్సింగ్, పారామెడికల్, అగ్రికల్చర్, ఇలా 10 కేటగిరీ ఏదైతే చెప్పానో ఆ కేటగిరీకి సంబంధించిన టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇందులో సీట్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మీకు ఫ్రీ సీట్ వచ్చినట్టే. ఫీజు ఉండగానే చాలా తక్కువ ఉంటుంది, అందులోనూ గవర్నమెంట్ స్కాలర్షిప్ కూడా ఉంటుంది, కాబట్టి ఫ్రీ సీట్ వచ్చినట్టే. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోండి, ఫ్రీ సీట్ పొందండి టాప్ ఇన్స్టిట్యూషన్లో. బైపీసీ స్టూడెంట్ రాయాల్సిన టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటో ఒకసారి స్క్రీన్ పైన చూడండి. నీట్, ఎయిమ్స్, జిప్మార్, ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజెస్ అండ్ బనారస్ హిందూ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, కేరళ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, మహారాష్ట్ర కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ Mental Health and Neuroscience, NIHONS, Kerala Common Entrance Test, Army BSc Nursing Entrance Exam, AP and Telangana MSET, NAMESET Telangana, SWIMSET Andhra Pradesh, National Entrance Screening Test, UPSEE, Odisha University of Agriculture and Technology Entrance Exam, IGNOU University Open Nursing Entrance Exam, West Bengal Joint Entrance Exam, Punjab University Common Entrance Exam, Kerala Institute of Industrial Technology Entrance Exam, West Bengal Joint Entrance Exam, Punjab University Common Entrance Exam, Kalinga Institute of Industrial Technology and Entrance Exam, Cochin University of Science and Technology Common Admission Test and Indian Institute of Science Education and Research, Birla Institute of Technology and Science Admission Test, Joint Entrance Examination Main, VIT Engineering Entrance Examination. ఇవి టాప్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్. వీటి గురించి నేను ఈరోజు డీటెయిల్ గా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాసిన తర్వాత మనకి ఏ కోర్స్ లో సీట్స్ వస్తున్నది, ఏ కోర్సెస్ ఉంటుంది, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఏ కోర్సెస్ లో మనం అడ్మిషన్ తీసుకోవచ్చు అనే విషయాన్ని నేను కంప్లీట్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కంప్లీట్ గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇందులో వచ్చేసి మొట్టమొదటిగా నీట్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, నీట్ ఎగ్జామ్ ఉంటుంది. దేనికోసం అంటే మెడికల్ కోర్సెస్ ఏదైతే ఉంటుందో ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ అదేవిధంగా ఆయుష్ కోర్సెస్ BAMS, BHMS, BUMS, BYNS ఈ కోర్సెస్కి సంబంధించిన, అంటే హోమియోపతి, ఆయుర్వేదిక్,
యునాని, న్యాచురోపతి ఈ కోర్సెస్ కి సంబంధించిన డాక్టరేట్ పొందాలంటే ఈ కోర్స్ యూజ్ అవుతుంది. అదేవిధంగా కొన్ని ఇన్స్టిట్యూషన్ లో నీట్ ర్యాంక్ ఆధారంగా పారామెడికల్ గానీ, నర్సింగ్ గానీ అండ్ ఫార్మసీ కానీ తీసుకుంటున్నారు. ఈ నీట్ ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజ్ లో మీకు సీట్ వస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా చెప్తున్నాను. నెక్స్ట్ మీకు ఎంబీబీ చేస్తాను. అందులో వచ్చేసి ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఇందులో సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోర్సెస్ అండ్ అదేవిధంగా ఫార్మసీ, నర్సింగ్ అండ్ పారామెడికల్ ఈ కోర్సెస్ కి అడ్మిషన్ తీసుకుంటారు ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తో. నెక్స్ట్ మీకు జిప్ మెడిసిన్స్ అండ్ ఆయుష్ కి అండ్ పారామెడికల్, నర్సింగ్, ఫార్మసీ ఈ 3 టైప్ ఆఫ్ కోర్సెస్ కి ఈ జిప్మార్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తో అడ్మిషన్ తీసుకుంటారు. నెక్స్ట్ మీకు ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది కూడా మీకు ఎంబీబీఎస్ కి సంబంధించిన సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మీ నీట్ ర్యాంక్ తో పాటు ఇది కూడా క్యాలిక్యులేట్ చేసి మీకు ఎంబీబీఎస్ లో సీట్ అయితే ఇస్తారు. ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఫ్రీ మెడికల్ టెస్ట్. ఇందులో కూడా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్ కి సంబంధించి సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. యూనివర్సిటీలో మీరు చేయాలనుకుంటే మాత్రం బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్కర్ ఉంటుంది, లైఫ్ సైన్స్ ఉంటుంది, బీబీఏ ఉంటుంది, అగ్రికల్చర్, బీఈడి, బీఏ, సాంస్క్రిట్ ఇలాంటి చాలా కోర్సెస్ ఉంటుంది. వీటికి సంబంధించిన అడ్మిషన్ తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ పీజీఐఎంఈఆర్ మెడికల్ కోర్సెస్ ఉంటుంది అండ్ ఆయుష్ కి సంబంధించిన కోర్సెస్ కూడా ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఈ కోర్సెస్ చేసుకోవచ్చు. దాంతోపాటు బ్యాచిలర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ పారామెడికల్, నర్సింగ్, ఫార్మసీ ఈ కోర్సెస్ కూడా ఇందులో చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఇందులో కూడా ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్కర్, బ్యాచిలర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీబీఏ, అగ్రికల్చర్, బీఈడి అండ్ బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ ఈ కోర్సెస్ కి అడ్మిషన్ తీసుకుంటారు. నెక్స్ట్ మీకు వచ్చేసి కేరళ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇందులో కూడా సెపరేట్ ఎంబీబీ తీసుకుంటారు. అదేవిధంగా బీఎస్సీ వెటర్నరీ సైన్స్, ఫిషరీస్ అండ్ ఫార్మసీ, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, హార్టికల్చర్ ఈ కోర్సెస్ కి అడ్మిషన్ తీసుకుంటారు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకుంటే. నెక్స్ట్ మీకు వచ్చేసి రీసెర్చ్ కి సంబంధించిన కోర్సెస్. రీసెర్చ్ కి సంబంధించి మనకి ప్రధానంగా 2 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ బైపీసీ తర్వాత మీరు చేసుకోవాలనుకుంటే 2 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. బైపీసీ కాకుండా మీకు బీఎస్సీ అయిపోయింది, బీఎస్సీ లైఫ్ సైన్స్ కానీ ఏదైనా బీఎస్సీ సైన్స్ గ్రూప్ లో అయిపోయిన తర్వాత మీరు రీసెర్చ్ లో వెళ్ళాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవి నేను సపరేట్ వీడియోలో చెప్తాను. బట్ ఇది బైపీసీ తర్వాత మీకున్న ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆప్షన్ కాబట్టి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఇది ఒకటే ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇందులో కంప్లీట్ గా రీసెర్చ్ కి సంబంధించిన 4 టైప్ ఆఫ్ కోర్సెస్ లో అడ్మిషన్ తీసుకుంటారు. అందులో ఏంటంటే బీఎస్సీ రీసెర్చ్ ఇన్ బయాలజికల్ సైన్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ వీటికి సంబంధించిన బీఎస్సీ కోర్సెస్ ఉంటుంది. ఇందులో అడ్మిషన్ తీసుకుంటారు. ఇది కూడా నీట్ ర్యాంక్ ఆధారంగా తీసుకునేది. సో నీట్ ర్యాంక్ అండ్ మీకు సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ మీకు డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉంటుంది. బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్స్ ఉంటుంది. ఇక్కడ బిఎస్ఎంఎస్ ప్రోగ్రాంలో వచ్చేసి అంటే బిఎస్ఎంఎస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. బిఎస్ఎంఎస్ అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అది ఒకసారి చూడండి. బిఎస్ఎంఎస్ డిగ్రీ ఈక్వల్ టు యుఎస్లో కానీ, యూకేలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ చేస్తే ఏ డిగ్రీ అయితే చేస్తామో ఆ డిగ్రీతో సమానంగా మనం చేసే బీఎస్సీ సైన్స్ కానీ అవన్నీ ఈక్వల్గా వేరే కంట్రీస్లో ఉండదు. బట్ ఈ బిఎస్ఎంఎస్ చేస్తే మాత్రం ఈక్వల్ టు వాళ్ళ డిగ్రీతో సమానం ఉంటుంది. అలాంటి డిగ్రీస్ ఈ ఇన్స్టిట్యూషన్లో చేయొచ్చు. ఇందులో వచ్చేసి బిఎస్ఎంఎస్ డిగ్రీ ప్రోగ్రామ్ బయాలజికల్ సైన్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. అదేవిధంగా రీసెర్చ్ లో కూడా బీఎస్సీ రీసెర్చ్ ఇన్ బయాలజికల్ సైన్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. ఐసార్ కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే మెర్హాపూర్, భూపాల్, కోల్కతా, మొహాలి, పూణే, తిరువనంతపురం అండ్ తిరుపతి. ఈ ఇన్స్టిట్యూషన్ లో మీకు సీట్స్ అనేది వస్తుంది. సో వీటికి సంబంధించి ఇండివిజువల్ గా వీడియో చెప్పినప్పుడు ఇంకా డెప్త్ గా చెప్తాను. సో ఈ బిఎస్ఎంఎస్ అనే ప్రోగ్రామ్ 5 years ప్రోగ్రామ్, బీఎస్సీ రీసెర్చ్ అనేది మీకు 4 years ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇది ఇండియన్ ఆర్మీ బీఎస్సీ నర్సింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. నర్సింగ్ కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ కానీ, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ కానీ వీటికి సంబంధించి సపరేట్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి రాసుకుంటే మీకు నర్సింగ్ లో అడ్మిషన్ జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఏపీ ఎంసెట్ అండ్ టీఎస్ ఎంసెట్. ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించిన ఎంసెట్ లో వచ్చేసి బీఎస్సీ పారామెడికల్ కి సంబంధించి కొన్ని ఇన్స్టిట్యూషన్ తీసుకుంటుంది, నర్సింగ్ కి సంబంధించి కొన్ని అండ్ ఫార్మసీకి సంబంధించి కొన్ని తీసుకుంటుంది. సో బేసిక్గా పారామెడికల్, నర్సింగ్, ఫార్మసీ, అదేవిధంగా హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషరీస్ అండ్ బీఎస్సీ వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండరీ ఇవి బీఎస్సీ కోర్సెస్ కి సంబంధించి. అదే విధంగా మీకు ఫార్మసీలో వచ్చేసి బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి తీసుకుంటున్నారు. అండ్ బీటెక్ కోర్సెస్ లో వచ్చేసి బైపీసీ వాళ్ళకి ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఈ కోర్సెస్ కి అయితే మీకు అవకాశం ఉంటుంది ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా. ఇది తెలుగు స్టేట్ లో. నెక్స్ట్ మీకు నీమ్ సెట్ అండ్ స్వీమ్ సెట్. నీమ్ సెట్ అండ్ స్వీమ్ సెట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ గానీ, ఎంట్రన్స్ ఎగ్జామ్ గానీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇందులో అయితే నీమ్ సెట్ అయితే తెలంగాణలో ఉంటుంది అండ్ స్వీమ్ సెట్ అయితే ఏపీ వాళ్ళకు ఉంటుంది. నిజాం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది నీమ్ సెట్ అండ్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది తిరుపతిలో ఉంటుంది ఏపీకి సంబంధించి.
సో ఇవి పారామెడికల్, నర్సింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్కి సంబంధించిన అడ్మిషన్ ఇక్కడ తీసుకుంటున్నారు. ఇందులో ర్యాంక్ వస్తే అక్కడ మీకు అడ్మిషన్ తీసుకోవచ్చు. కానీ 2022 తర్వాత ఇక్కడ కూడా మీకు ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా తీసుకుంటున్నారు. సో ఇది నోట్ చేసుకోవాలి. కానీ వీళ్ళకి ఇంతకుముందు సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది. సో ఇది నెక్స్ట్ మీకు ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్, NIMHANS అంటారు. ఇక్కడ వచ్చేసి BSc న్యూరో సైన్స్ కి సంబంధించిన ఒకే ఒక అడ్మిషన్ ఉంటుంది. ఈ అడ్మిషన్ కావాలంటే కంపల్సరీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవాలి. చాలా మందికి తెలియదు న్యూరో సైన్స్ గురించి. నేను సెపరేట్ వీడియోలో చెప్తాను కెరియర్ ఆప్షన్ అనేది. సో న్యూరో సైన్స్ అనేది ఈ రోజుల్లో మంచి డిమాండ్ ఉన్న కోర్స్. నెక్స్ట్ మీకు కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది కూడా సేమ్ మనకి ఏపీ, తెలంగాణ ఎంసెట్ లాగో ఇది కూడా అంతే సేమ్ అదే విధంగా ఆ కోర్సులో ఉంటుంది. BSc పారామెడికల్, నర్సింగ్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫారెస్ట్ ఈ కోర్సెస్ ఉంటుంది. నెక్స్ట్ బీటెక్ లో కూడా బైపీసీకి సంబంధించిన కోర్సెస్ కి ఇందులో అడ్మిషన్ తీసుకుంటారు. నెక్స్ట్ మీకు మహారాష్ట్ర కూడా సేమ్ అదే విధంగా పారామెడికల్, నర్సింగ్, ఫార్మసీ ఇందులో సీట్ కావాలంటే ఈ ఎంసెట్ కూడా రాసుకోవచ్చు. మహారాష్ట్రకి సంబంధించిన సెట్ కూడా రాసుకోవచ్చు. తర్వాత యూపీకి సంబంధించి అదే విధంగా ఉంటుంది. ఫార్మసీ అండ్ బీటెక్ కోర్సెస్కి సంబంధించి యూపీకి సంబంధించిన సెట్ ఉంటుంది, అందులో రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒరిస్సా యూనివర్సిటీ అండ్ అగ్రికల్చర్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇందులో కూడా BSc అగ్రికల్చర్, BSc కమ్యూనిటీ సైన్స్, BSc వెటర్నరీ సైన్స్. ఎక్కడ కమ్యూనిటీ సైన్స్ కి సంబంధించిన కోర్సెస్ ఎక్కడ లేదండి, ఇక్కడ మాత్రమే ఎంట్రన్స్ ఎగ్జామ్ తో తీసుకుంటున్నారు. BSc కమ్యూనిటీ సైన్స్ కి సంబంధించి మంచి కెరియర్ ఆప్షన్ ఉంటుంది. దీనికి నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఇందులో అడ్మిషన్ కావాలంటే ఇది ఒకటే ఆప్షన్. సో ఎవరైతే BSc కమ్యూనిటీ హెల్త్ సైన్స్ చేద్దామని అనుకుంటున్నారో, BSc కమ్యూనిటీ సైన్స్ అయినా BSc ఫిజిషియన్ అసిస్టెంట్ కోర్స్ అయినా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో ఈ కెరియర్ ఆప్షన్ గురించి నేను నెక్స్ట్ చెప్తాను, మర్చిపోకండి. ఇది కూడా బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మీకు IGNOU ఓపెన్ నర్సింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. IGNOU యూనివర్సిటీ అనేది ఓపెన్ యూనివర్సిటీ. ఓపెన్ యూనివర్సిటీలో బైపీసీకి సంబంధించిన స్టూడెంట్ ఎవరైతే ఉంటారో, BSc నర్సింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, పోస్ట్ BSc నర్సింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, అంటే GNM చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోండి, మీకు సీట్ వస్తుంది. నెక్స్ట్ మీకు వచ్చేసి వెస్ట్ బెంగాల్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇందులో కూడా ఫార్మసీ, BSc వెటర్నరీ సైన్స్, ఫిషరీస్ అండ్ బీటెక్ ఇన్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ అండ్ అగ్రికల్చర్ ఈ కోర్సెస్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకుంటే మీకు సీట్ వస్తుంది. నెక్స్ట్ మీకు పంజాబ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇక్కడ కూడా ఫార్మసీ అండ్ BSc లైఫ్ సైన్స్ కి సంబంధించిన కోర్సెస్ కి అడ్మిషన్ తీసుకుంటారు. నెక్స్ట్ మీ కళింగ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇక్కడ వచ్చేసి BSc నర్సింగ్, ఫార్మసీ, డి ఫార్మసీ అండ్ బీటెక్ బయోటెక్నాలజీ అండ్ కొన్ని బీటెక్ కి సంబంధించిన కోర్సెస్ ఉంటుంది. ఇది కళింగ యూనివర్సిటీ. నెక్స్ట్ మీకు బిడ్ షాట్ లో వచ్చేసి ఇది 2 ఇన్స్టిట్యూషన్ లో ఉంటుంది. ఫిలాని గోవా అండ్ హైదరాబాద్ ఈ 2 సెంటర్ లో ఉంటుంది. ఫార్మసీ, బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ ఇన్ బయాలజికల్ సైన్స్ అండ్ BA ఆర్ట్స్ ఈ కోర్సెస్ కి సంబంధించిన అడ్మిషన్ కావాలనుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయండి. నెక్స్ట్ మీకు JEE మెయిన్స్. చాలా మంది అనుకుంటారు ఓన్లీ MPC స్టూడెంట్ మాత్రమే రాస్తారని. కాదు, బైపీసీ స్టూడెంట్ కూడా రాసుకోవచ్చు. ఇందులో దేనికోసం ఉంటుందంటే బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఓషన్ టెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ బయోకెమికల్ వీటికి సంబంధించిన కోర్సెస్ మీరు బైపీసీ స్టూడెంట్ అయినా చేసుకోవచ్చు. సో ఇదండి. నెక్స్ట్ మీకు వచ్చేసి వీట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. వీట్ క్యాంపస్ వెల్లూరు, చెన్నై, భూపాల్ అండ్ అమరావతికి సంబంధించిన క్యాంపస్లో ఇక్కడ మీకు కోర్సెస్కి సంబంధించిన డీటెయిల్ ఉంటుంది. బీటెక్ ఇన్ బయో ఇన్ఫర్మేటిక్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, బయో ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఈ కోర్సెస్లో అడ్మిషన్ కావాలనుకుంటే ఈ వీట్ ఎగ్జామ్ రాసుకోండి. నెక్స్ట్ మీకు టాటా మెమోరియల్ సెంటర్. ఇందులో వచ్చేసి BSc నర్సింగ్, GNM అండ్ పారామెడికల్ కోర్సెస్కి సంబంధించిన కొన్ని కోర్సెస్ ఉంటుంది. అది కూడా రేడియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కోర్సెస్ కొన్ని ఉన్నాయి. BSc MLT రేడియేషన్, BSc రేడియేషన్ అండ్ BSc రేడియోగ్రఫీ అండ్ BSc OT టెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్ అడ్మిషన్కి సంబంధించి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది రాసుకుంటే ఇందులో సీట్ వస్తుంది. ఇది రీసెర్చ్కి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూషన్. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంటిగ్రేటెడ్ MSc చేయాలనుకుంటారు, ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్ MSc కోర్సెస్లో అడ్మిషన్ తీసుకుంటాము అని అనుకుంటారు, వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఏమేమి ఉంటుందంటే బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. ఇందులో ఇంటిగ్రేటెడ్ MSc డైరెక్ట్ మీరు MSc చేయొచ్చు ఇంటర్మీడియట్ బైపీసీ తర్వాత. మామూలుగా అయితే ఏముంటుంది BSc తర్వాత MSc చేయాలి, కానీ ఇలా కాదు. ఇంటిగ్రేటెడ్ అంటే డైరెక్ట్ MSc. అది 5 years 6 years కోర్స్ ఉంటుంది. అంటే యూనివర్సిటీని అండ్ కొన్ని ఇన్స్టిట్యూషన్ బట్టి ఉంటుంది 5 years 6 years అనేది. సో ఇదండి నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్. ఇంటిగ్రేటెడ్ MSc ఎవరైతే చేద్దామని అనుకుంటారో, ఎందులో అంటే బయాలజీ కానీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ ఈ కోర్సెస్లో మీరు MSc చేద్దామని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోండి. నెక్స్ట్ మీ SRM జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. బీటెక్ బయోటెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ ఈ కోర్స్ చేద్దాం అనుకుంటే ఈ ఎగ్జామ్ రాసుకోండి. నెక్స్ట్ మీకు కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కామన్ ఎంట్రన్స్ అడ్మిషన్ టెస్ట్. BSc మెరైన్ సైన్స్ అనేది ఒక సముద్రం అంతా ఉద్యోగ అవకాశాలు ఉన్న కోర్సెస్. ఇందులో మీకు సీట్ కావాలంటే ఇండియాలో ఇది ఒకటే ఉంటుంది. సో
సో చాలా మందికి తెలియదు. మెడిసిన్, రీసెర్చ్, నర్సింగ్, అగ్రికల్చర్ ఒకటే అనుకుంటారు. ఇవి చాలా తక్కువ మందికి తెలుసు. బీఎస్సీ సైన్స్ సపరేట్ గా ఉంటుంది, వీటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ వీటికి సంబంధించిన డీటెయిల్ చాలా మంది తక్కువ తెలుసు. బట్ ఎవరైతే బీఎస్సీ మెరైన్ సైన్స్ చేద్దామని అనుకుంటారో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోండి. ఇందులో బీఎస్సీ మెరైన్ సైన్స్ కానీ, బీఎస్సీ మెరైన్ ఇంజనీరింగ్ కానీ, బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ కానీ, బీఎస్సీ లైఫ్ సైన్స్ కానీ, బీబీఏ కానీ, బీటెక్కి సంబంధించిన అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఓషియన్, బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంట్, బయోకెమిస్ట్రీ, సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్ వీటికి సంబంధించిన కోర్సెస్ చేయాలి అనుకుంటే బీటెక్లో ఇది ఒకటే ఆప్షన్ అండి. చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్. ఇది కొచ్చిన్లో ఉంటుంది, కేరళలో ఉంటుంది. సో మంచి ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. వీలైతే మీకు విజిట్ చేసి అన్ని తెలుసుకొని చేయండి. నాకు తెలిసి ఇది చాలా మంచి కాలేజ్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో టాప్ 30 గురించి చెప్పాను. మిగతా 70+ ఎగ్జామినేషన్ ఉంటుంది. అవి గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ చాలా ఉంటాయి. వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇవి టాప్ 30కి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. వీటిలో మీరు ఏదైనా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోండి. ఆల్మోస్ట్ మీరు అనుకున్న కోర్సెస్ మెడిసిన్ అయితే టాప్ 8 ఉంటుంది, లేదు రీసెర్చ్ అయితే 2 ఇన్స్టిట్యూషన్స్ ఉంటుంది, లేదు పారామెడికల్, నర్సింగ్ ఇవైతే కొన్ని ఉన్నాయి. సో ఏ కోర్స్ కావాలో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కంప్లీట్గా ఈ వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత ఏ కోర్స్ చేయాలి అనేది కన్ఫర్మ్ చేసుకోండి. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో మొత్తానికి చూడండి. మీకు ఏ కోర్స్ బెస్ట్, ఎలా ఉంటుంది అనేది, ఎన్ని కేటగిరీస్ ఉంటుంది ఏంటి అనేది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూడండి, అప్పుడు మీకు ఆ పూర్తి అవగాహన వస్తుంది. దాని తర్వాత ఆ కోర్సెస్కి సంబంధించిన అడ్మిషన్ కావాలంటే ఈ వీడియో చూడండి. సో ఇదండి ఈ టాప్ 30 ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి, అందులో మనం తీసుకునే కోర్సెస్ గురించి, అందులో మనకు అవైలబుల్లో ఉన్న ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మనకు అడ్మిషన్ తీసుకునే కోర్సెస్ గురించి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పటికీ చాలా వీడియో లెంత్ అయింది కాబట్టి ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. ఇన్ డెప్త్ వీడియోస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇదండి. ఇంకా మీకు చాలా మందికి ఏంటంటే ఇవన్నీ టాప్ 30 ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పాను. సో ఎలా వస్తుంది సీట్, ఎలా ఉంటుంది ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలని చాలా మందికి అసలు మాకు సీట్ వస్తుందా లేదా, ఎలా నీట్ ఒకటే ఆప్షన్ పెట్టుకోవాలా, ఎయిమ్స్ ఒకటే ఆప్షన్ పెట్టుకోవాలా ఏంటి అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. బట్ అలాంటి కన్ఫ్యూజన్స్ ఏమొద్దండి. మీకు మంచి కెరియర్ కౌన్సిలర్తో మీరు ఒకసారి మాట్లాడండి. మీకు తెలిసిన టీచర్స్ కానీ మీకు సంబంధించిన ప్రొఫెసర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడండి. లేదు అనుకుంటే మీకు ఏ కోర్స్ సూటబుల్ అవుతుంది, మీకు ఏ కోర్స్కి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, ఎక్కడెక్కడ రాయాలి అనేది కంప్లీట్ డీటెయిల్ అనేది మా కెరియర్ కౌన్సిలర్స్ అనేది మీకు అందిస్తారు. బట్ దానికి మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి. దానికి సంబంధించి ఎలా మీరు కన్సల్ట్ అవ్వాలనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ వీడియో చూడండి, కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. సో ఆ విధంగా మాకు కన్సల్ట్ అవ్వండి, డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇదండి ఈరోజు వీడియోలో. ఈ వీడియో అనేది మీకు కానీ మీకు తెలిసిన వారు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.